సో అది మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి లోకేష్కి విసురుతున్న సవాల్. వాళ్ళిద్దరికీ కూడా ఆయన ఒకటే సవాల్ విసురుతున్నారు. కల్తీ మద్యం కేసుకి సంబంధించి తన పాత్ర ఉన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటున్నారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధం అంటున్నారు. ఎలాంటి తప్పు తాను చేయలేదని తాను ప్రమాణం చేస్తాను, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు లోకేష్ ప్రమాణం చేయగలరా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కల్తీ మద్యం కేసులో తనని కావాలని ఇరికిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి జోగి రమేష్ ఆరోపిస్తూ ఉన్నారు. జనార్దన్ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా తన పేరు లేదు, కానీ జనార్దన్ని బెదిరించి ఆయన భార్య పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళని భయపెట్టి బలవంతంగా జనార్దన్తో జోగి రమేష్ పేరు చెప్పించారు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. సిట్ చంద్రబాబు కనుసైగల్లో నడుస్తోంది. చంద్రబాబు చెప్పినట్టే సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు అంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను తన భార్య బిడ్డలతో కలిసి తిరుమలకు వస్తాను, చంద్రబాబు లోకేష్లు కూడా అలాగే వచ్చి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది అని చెప్పి ప్రమాణం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమల క్షేత్రమే కాదు, ఏ టెంపుల్కైనా వచ్చేలా ప్రమాణం చేయగలరా? అలా చేస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. తన పాత్రే లేదు, తన పాత్ర ఉన్నట్టు నిరూపించగలిగితే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధం అంటున్నారు జోగి రమేష్. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కంచెరులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసి పొద్దున ట్రై చేశారు. ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆక్షన్కి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సార్. ఇక నా తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి చూపించిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఈ అప్పులన్నీ తీరుతారనుకొని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. సో అది జనార్దన్ వెర్షన్. రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేకపోయినప్పటికీ ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించి జనార్దన్తో ఇలాగా చెప్పించారు అన్నది జోగి రమేష్ చేస్తున్న ఆరోపణ. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చంద్రబాబుని లోకేష్ని కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. తిరుమలకు వచ్చి తనపై ఆరోపణలను మరొకసారి అక్కడ చెప్పగలరా అని చెప్పి ఆయన నిలదీస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సిట్ చీప్, సిట్ చీప్ చీప్. చంద్రబాబు నాయుడికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం.